సో ఇక ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కాకపోతే డెహ్రాడూన్ పోవచ్చు, డెహ్రాడూన్ కాకపోతే ఇంకెక్కడ. సరే ఏంటి మంత్రులు పదే పదే వార్నింగ్లు ఇస్తున్నారట, ఏం జరుగుతుంది సార్? చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసుడు. పని ఆయన సాటిస్ఫై అయ్యే వరకు మంత్రులు కావచ్చు ఎవరైనా కానీ ప్రజాసేవ చేయాలి. ఆయన సాటిస్ఫై అయ్యే వంతుకు చేయరు. మార్క్ మై వర్డ్స్. ఆయన మార్కుకు రాకపోతే ఎవరినైనా కానీ ఆయన మందలిస్తారు, పనితీరు మార్చుకోమని చెప్తారు. ఈ రోజు మంత్రుల పనితీరు చంద్రబాబు నాయుడు గారు ఆశించిన స్థాయి వరకు లేకపోతే డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు వారిని ఇంకా మెరుగువంతంగా ఇంకా సమర్థవంతంగా పనిచేయాలని చెప్తారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకి ఆ చెప్పేటటువంటి అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. గతంలో లాగా ఎప్పుడైనా మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే వాడికి వారి ఏ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు అన్నట్టు తెలియనటువంటి సందర్భం. ఈసారి చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరినీ ఆయన సాటిస్ఫై అయ్యే వరకు ప్రజాసేవలో దూసుకెళ్ళమని 2024 నుండి చెప్తా ఉన్నారు. అలా కొంతమంది మంత్రుల పనితీరు స్లోగా ఉంటే వారిని ఖచ్చితంగా పనితీరు మార్చుకోమంటారు. తప్పే ఉంది వర్మ గారు? డెఫినెట్లీ మార్చుకుంటారు పనితీరు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాసేవ చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది, ఇంకా ముందుండాలి, ఇంకా సమర్థవంతమైనటువంటి సేవలు ప్రజలకు అందియాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్ని హెచ్చరించుంటారు. ఓకే, సో పనితీరు బాగుంటే డెఫినెట్లీ ఆయన మార్కుకి రీచ్ అయితే డెఫినెట్లీ ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు సార్, ఆయన పనితీరును అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు. ఆయన మార్కుకి రీచ్ అవ్వాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఓకే, రైట్. పునిశెట్టి గారు మాట్లాడండి సార్. ఇందాక వంశీ గారు చాలా బాగా, అంటే మాలో మేమేం కొట్టుకుని చచ్చినా కూడా మేము అంటే సీట్లు డివైడ్ చేసుకునే విషయంలో ఏం నిర్ణయాలు తీసుకున్నా అది మాలో మాకే ఉంటుంది, మిమ్మల్ని ప్రజలు తరంకుండా చూసుకోండి. 19లో మిమ్మల్ని కూడా ప్రజలు తరిం కొట్టారు. కుప్పంలో కూడా యునానిమస్ చేశాం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్. ఏదో మాకు తెలియని రామాయణాలు మాకు తెలియని భాగవతాలు మీరు వల్లిచ్చేస్తామంటే ఇక్కడ వినటానికి ఎక్కడ ఎవరూ కూడా లేరులేండి. మీరు నోట్లో కొనుక్కోపండి, ఏదన్నా పైకి చెప్పండి వంశీ గారు, తప్పలేదు. ఓకేనా? దాన్ని బట్టి నేను సమాధానం కూడా చెప్తా. అది ఆ గొనుగుడు కార్యక్రమాలు వద్దండి. ఇంకా ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మనిషి వస్తా ఉన్నారు, కొంచెం పక్కకి వెళ్ళాలి అన్న. ఏదైనా మిమ్మల్ని అంటామని ఎందుకు అనుకుంటారు మేడం?